టీ20 వరల్డ్ కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా భారత్ గ్రూప్ ఏలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. నిన్న గురువారం జరిగిన మ్యాచ్ లో భారత్ 93 పరుగుల తేడాతో నమీబియాను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 209 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే అభిషేక్ శర్మ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అతని స్థానంలో సంజు శాంసన్ కి నమీబియా మ్యాచ్ లో అవకాశం దక్కింది. దీంతో అదృష్టవశాత్తు మ్యాచ్ అవకాశం దక్కించుకున్న సంజు శాంసన్ 8 బంతుల్లో ఒక 4, 3 సిక్సర్లతో 22 పరుగులతో మంచి స్టార్టే అందుకున్నాడు. కానీ అది ఎక్కువసేపు సాగలేదు. శిఖంగా ఓవర్లో వరుసగా 6-4 బాది తర్వాత బంతికి వెనుదిరిగాడు. మరో ఎండులో ఇషాన్ కిషన్ తన జోరును మొదలుపెట్టి 4లు 6ల వర్షం కురిపించి హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అంది వచ్చిన అవకాశాన్ని సంజు శాంసన్ మళ్లీ చేజేతులారా నాశనం చేసుకునే క్రమంలో మరోసారి తనకు అదృష్టం తట్టింది. ఎందుకంటే పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ కైనా అభిషేక్ శర్మ తిరిగి జట్టులోకి వస్తాడనుకుంటే ఇంకా అతడు కోలుకోలేదని నమీబియా మ్యాచ్ కు ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. నమీబియా పాకిస్తాన్ ఈ మ్యాచ్లకు అందుబాటులో ఉండాడని ముందుగానే తేల్చి చెప్పేశాడు. ఇక మ్యాచ్ అనంతరం తమ విజయంపై సూర్య స్పందిస్తూ వరుసగా 2 మ్యాచ్ల్లోని విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు. ఈ మ్యాచ్ లో మేము అన్ని విభాగాల్లో మెరుగ్గా రాణించాం. జట్టు విజయంలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారు. పిచ్చి బ్యాటింగ్ కు అంత అనుకూలంగా లేనప్పటికీ ఇషాన్ కిషన్, సంజు శాంసన్ మాత్రం ఇన్నింగ్స్ ను ఘనంగా ఆరంభించారు. అదే విధంగా వరుస వికెట్లు కోల్పోయిన సమయంలో శివన్ దుబే, హార్దిక్ పాండ్యా నెలకొల్పిన భాగస్వామ్యం మాకు చాలా కీలకంగా మారిందని సూర్య అన్నాడు. ఒక దశలో 250 పరుగులు దాటుతుందేమని అనిపించిన నమీబియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి మమ్మల్ని కట్టడి చేశారు అని సూర్య చెప్పుకొచ్చాడు.